బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన స్పెషల్ పిటిషన్ సుప్రీం కోర్టులో రిజిస్టర్ అయింది. రేపు 37వ నెంబర్గా పిటిషన్ లిస్ట్ అయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. దీంతో కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. రెడ్క ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ సుప్రీంలో వేసిన పిటిషన్ అయితే లిస్టుకు వచ్చింది. అయితే రేపు 37వ నెంబర్గా కూడా కేటీఆర్ కేసు అయితే లిస్ట్ అయింది. అయితే రేపు దీనిపై విచారణ కూడా జరపబోతుంది సుప్రీం. అయితే మరి దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే హైకోర్టు ఉత్తర్వులను జారీ చేస్తూ కూడా కేటీఆర్ సవాల్ చేసిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో లిస్టుకు అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే రేపు దీనిపై కూడా విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది ప్రస్తుతం. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి A1, A2, A3గా ఉన్న ముగ్గురిని కూడా ఏసీబీ అటు ఈడీ కూడా విచారించింది. అయితే మరోసారి విచారణకు పిలిచే ఆలోచనలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీం ఏ తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్ చెప్పండి. అయితే కేటీఆర్ వేసిన పిటిషన్ అయితే లిస్టుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపు దీనిపై కూడా విచారణ జరపనుంది. సుప్రీం ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పైన అయితే విచారణ కొనసాగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుని మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్రయించారు. ఇక్కడ హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పిటిషన్ కేటీఆర్ వేశారు. సంక్రాంతి సెలవుల తర్వాతనే విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంత అర్జెంట్ గా విచారించాల్సిన అవసరం లేదని చెప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ లాయర్లతో చెప్పే పరిస్థితి. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్ఎల్పీ పిటిషన్ ని కేటీఆర్ దాఖలు చేశాడు. తనపై నమోదు చేసిన ఏసీబీ కేసులో క్వాష్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఎందుకంటే హైకోర్టులో కూడా ఇదే పిటిషన్ డిస్మిస్ అయిన వ్యవహారంలో స్వాచ్ చేసేందుకు కూడా హైకోర్టు ఇక్కడ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టులో కూడా సేమ్ పిటిషనే దాఖలు చేశాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఏసీబీ కేసులకు సంబంధించి కూడా ఏసీబీ తన వాదనలు వినిపించింది. ప్రైమరీ దశలో ఉన్న సమయంలో కేసీఆర్ పిటిషన్ ను ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాలి, విచారణ కొనసాగించాలని చెప్పడంతో ఈ మధ్యనే కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ విచారించింది. ఇందులో బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ ని కూడా ఏసీబీ విచారించింది. ప్రైమరీ దశలో ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ పిటిషన్ ని అలో చేయకూడదని చెప్పి కూడా ఏసీబీ తన వాదనలో హైకోర్టుకు వినిపించింది. ఇదే కేటీఆర్ పిటిషన్ పైన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కేబిఎట్ కూడా దాఖలు చేసింది. తమ వాదనలు కూడా వినాలని చెప్పి ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేశారు. రేపు 37 నెంబర్ గా లిస్ట్ అయింది కేటీఆర్ కేసు. మరి రేపు మధ్యాహ్నానికి విచారణకు రానుంది. రేపైతే వాదనలు కొనసాగున్నాయి. రేపైతే తీర్పు వస్తుందా లేదనేది సందేహాస్పదంగానే ఉందని చెప్పొచ్చు. మరి అత్యవసరంగా పిటిషన్ విచారించాలన్న కేటీఆర్ ఏదైతే కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్ల రిక్వెస్ట్ ను కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేపు మరి హైకోర్టుకు సంబంధించిన డిస్మిస్ వ్యవహారం కూడా రేపు సుప్రీంకోర్టులో వాదనకు రానుంది. మరి ఈ కార్ రేస్ కు సంబంధించి 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం, ప్రజాధనాన్ని వాడుకోవడం, ఆ డబ్బుల్ని 40 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ తమ పార్టీకి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ రూపేణా 20 కంపెనీలకు సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదై మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతున్న సందర్భంలో రేపు కేటీఆర్ వాదనలని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ వాదనలు కూడా సుప్రీంకోర్టు విన్న తర్వాత రేపైతే సుప్రీంకోర్టు తీర్పు రాకపోవచ్చు. మరి తదుపరి విచారణ కూడా నెక్స్ట్ కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. రైట్, ఇక మనం చూస్తున్నాము ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ సుప్రీంలో వేసిన పిటిషన్ పై అయితే రేపు విచారణ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే క్వాష్ దాన్ని కొట్టివేస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ మరోసారి ఏసీపీ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని మరోసారి విచారించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. మరి రేపు సుప్రీం ఇవ్వబోయే తీర్పుతో కూడా ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుపోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది.